బంగారం స్మగ్లింగ్. రాణ్యారావు ఫోన్ కాంటాక్ట్స్లో వీఐపీలో టెన్షన్. ఎందుకు? కన్నడ నటి రాణ్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేసిన కేసులో అధికారులు రాణ్యాను కస్టడీలోకి తీసుకుని ఇన్డెప్త్గా విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆమె సవితి తండ్రి డీజీపీ రామచంద్రను పోలీసులు విచారిస్తున్నారని కథనాలు కూడా వచ్చాయి. రాణ్యారావు విమానాశ్రయంలో తప్పించుకునేందుకు ఆయన సహకరించారని అభియోగాలు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం రాణ్యారావు ఫోన్ కాంటాక్ట్స్ జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీస్ బాస్ల ఫోన్ నెంబర్లను చూసి విచారణ అధికారులు షాక్ తిన్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రాణ్యారావు నుండి స్మగ్లింగ్ బంగారాన్ని కొనుగోలు చేసినందుకు స్టార్ హోటల్ యజమాని తరుణ్ రాజ్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ పిటిషన్పై విచారించిన కోర్టు దానిని తిరస్కరించిందని తాజా కథనాలు కూడా వచ్చాయి. కేసు విచారణ సమయంలో బంగారం స్మగ్లింగ్ కోసం ఒక బృందం ఎలా తనకు సహకరిస్తోందో రాణ్యారావు అధికారులకు వెల్లడించారు. తనకు ప్రయాణం ప్లాన్ గురించి సమాచారం అందిస్తారని, బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్లో తన పాత్రను ఈ బృంద సభ్యులు సులభతరం చేస్తారని రాణ్యారావు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. బంగారాన్ని దాచడానికి కంఫర్ట్గా ఉండే దుస్తులు ధరిస్తానని, విమానాశ్రయంలో భద్రతా తనిఖీలను తప్పించుకోవడానికి డీజీపీ కుమార్తె అనే ట్యాగ్ను ఉపయోగించుకున్నట్లు రాణ్యారావు అంగీకరించారు. విమానాశ్రయ భద్రతను దాటివేసిన తర్వాత బయట వేచి ఉండే ఒక హెల్పర్ని బంగారాన్ని అప్పగించడం తన పని, అంతవరకు తన పని అని చెప్పింది. రాణ్యారావును కస్టడీలో అధికారులు విచారించగా ఇలాంటి ఎన్నో నిజాలు బయటపడ్డాయి. ఈ విచారణలో చాలా నిజాలను రాణ్యారావు ఒప్పుకున్నారు. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు రాణ్య మొబైల్ ఫోన్ను పరిశీలించగా సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే చాలామంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయని, వారితో రెగ్యులర్గా రాణ్య టచ్లో ఉండేదని తేలింది. ఆమె రెగ్యులర్ కాంటాక్ట్స్లో వ్యాపారవేత్త, స్టార్ హోటల్ యజమాని తరుణ్ రాజ్ కూడా ఉన్నాడు. రాణ్య అతడికి పలుమార్లు స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని సరఫరా చేసిందని తేలింది. విచారణ సమయంలో తరుణ్ రాజ్తో సంబంధాల గురించి రాణ్య సరైన వివరణ ఇవ్వలేదు. రాణ్య అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగం అతడిని అరెస్ట్ చేసింది. అధికారులు తరుణ్ రాజ్ వ్యాపార ఖాతాలతో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలను కూడా ఇప్పటికే పరిశీలించారు. ఇతడి లావాదేవీలు చాలా అనుమానాలు రేకెత్తించాయి. ఇతడి హోటల్తో స్మగ్లింగ్ గ్యాంగ్కి ఉన్న సంబంధాలపై ఆరా తీసే క్రమంలో ఆ హోటల్ ఫుటేజ్ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. రాణ్యారావు మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో దుబాయ్ నుండి కోట్లాది రూపాయలని విలువైన బంగారంతో అధికారులకు దొరికింది. ఆమెను అరెస్ట్ చేసి డిఆర్ఐ అధికారులు విచారణ ప్రారంభించారు. రాణ్య తన శరీరానికి బంగారం కడ్డీలను చుట్టుకుని విమానాశ్రయంలో దొరికిపోయాక అధికారులు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత సుదీర్ఘ విచారణలో చాలా నిజాలు విస్తుగొలిపాయని అధికారులు వెల్లడిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.